హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ దేశము ఆ దేశంలో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ కు 11 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సరిగ్గా విన్నారండి మీరు, ఎక్స్గ్రేషియా అనే పదము. అవును, మామూలుగా ఎక్స్గ్రేషియా అనేది మనం ఎప్పుడెప్పుడు వింటామండి? ఆలోచించండి. ఎప్పుడైనా సరే తుఫాన్లో ఎవరైనా బాధితులుండి వాళ్ళు మరణిస్తేనో, లేదు ఎప్పుడైనా సరే అతి తీవ్రమైన యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగి కొంతమంది మరణిస్తేనో, తొక్కిసలాటలో మృతులు ఎవరైనా సరే ఉన్నప్పుడు కానీ, ఇట్లా రకరకాల న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, లేదా రకరకాల వ్యక్తుల సంస్థల యొక్క నిర్లక్ష్యాలు కావచ్చు, కొన్ని సందర్భాలలో తీవ్రవాద దాడుల్లో మృతి చెందినటువంటి సామాన్య పౌరులు కావచ్చు, పహల్గామ్ లాంటి దాడి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి వాళ్ళ కోసం ఎక్స్గ్రేషియా ప్రభుత్వాలు ప్రకటించడం అనేది పరిపాటి కదా. కానీ జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆయన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయాడు కదా, ఆయన సన్నిహితులతో సహా కోల్పోయాడు. మొత్తం 14 మంది మరణించారు. ఇందులో భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద ఉన్న తీవ్రవాద స్థావరాల మీద, ట్రైనింగ్ సెంటర్ల మీద భారత ప్రభుత్వం దాడులు చేయించింది. అందులో భాగంగా ఈ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో పాటు అతని సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి 1 కోటి రూపాయల చొప్పున పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం 14 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియాను ఆ జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కు ప్రకటించబోతోంది అని పాకిస్తాన్లోనే వార్తలు వచ్చేసాయి. మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోను మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం విరుచుకుపడింది, దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన ఆ దాడిలో 100 మందికి పైగా తీవ్రవాదులు మరణించినట్టు భారత ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆ దాడిలో మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ చాలా పెద్ద తీవ్రవాది, ఇతను కూడా అతను మరణించాడు. అలాగే మసూద్ అజర్ బావలు ఇద్దరు మరణించారు. అయితే ఈ అబ్దుల్ రవూఫ్ అజార్ అతి భయంకరమైన తీవ్రవాది అని భారతదేశం ఇంతకుముందే ప్రకటించింది. సో ఇలాంటి తీవ్రవాదులు మరణిస్తే వీళ్ళందరి పేరిట 14 కోట్ల రూపాయలు మసూద్ అజర్ కు ఇవ్వబోతోంది పాకిస్తాన్ ప్రభుత్వం. వీడెంత భయంకరమైన వాడో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాన్ని హైజాక్ చేయించినటువంటి ఆ పథక రచనలో కీలకమైన సూత్రధారిగా ఉన్నాడు. ఇతను ఎలా తప్పించుకున్నాడు అవన్నీ కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 2001లో పార్లమెంట్ మీద జరిగిన దాడి, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడిలో కూడా ఈ మసూద్ అజర్ సోదరుడైన అబ్దుల్ రవూఫ్ అజార్ చాలా కీలకంగా వ్యవహరించాడు అని భారత నిఘా వర్గాలు చాలా సందర్భాలలో స్పష్టంగా చెప్పాయి. మసూద్ అజర్నైతే అంతర్జాతీయ ఉగ్రవాది అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలాంటి వీడికి పాకిస్తాన్ 14 కోట్ల రూపాయల డబ్బును ఇవ్వబోతోంది. ఒక పక్కనేమో పాకిస్తాను మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదు అని వాదిస్తుంది, ఉగ్రవాదులు అసలు తమ దేశంలో లేరు అని వాదిస్తుంది. కానీ అది పక్కా ఉగ్రవాద దేశము అన్నది మరోసారి స్పష్టంగా అర్థమయ్యింది. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో IMF ఒక్కసారి వాళ్ళు రీసెంట్ గా చేసింది చూస్తే మనకు అర్థమైపోతుంది. $1 బిలియన్ లోన్ IMF పాకిస్తాన్ కు ప్రకటించింది. సో ఈ డబ్బులు మొత్తం పాకిస్తాన్ వాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నారు? ఇదిగో 14 కోట్ల రూపాయలు మసూద్ అజర్ గడికి ఇవ్వడము అంటే మరింత మంది తీవ్రవాదులను తయారు చేయండి అని చెప్పిస్తున్నారా? లేకపోతే నువ్వు మరో ట్రైనింగ్ సెంటర్, మరో ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకో, మరో 100 మందిని ట్రైనింగ్ చేసి మళ్ళీ వదులు భారత్ మీదకి అని చెప్పి చేస్తున్నారా? మనకు తెలియదు. కానీ ఈసారి మాత్రం అండి భారతదేశము, భారత సైన్యము ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం పాకిస్తాన్ మీద పెట్టింది. ఆ విషయం కూడా మోదీ గారు చెప్పారు. మోదీ గారి నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది ఉల్లుల్లుల్లా ఏదో సరదాగా రాదు. మోదీ గారు క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ వేయబోయే ప్రతి అడుగు ఇక మీదట మేము చాలా జాగ్రత్తగా గమనించబోతున్నాము అని. ఒక రకమైన వార్నింగ్ లాంటిది అది. ఇప్పటికే భారతదేశానికి చెందినటువంటి 10 శాటిలైట్లు కంప్లీట్ గా పాకిస్తాన్ మీదనే ఫోకస్ చేయబడి ఉన్నాయి. అక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు తుమ్మినా దగ్గినా, అక్కడ ఏ రకమైన కొత్త చర్యలు ఏం జరిగినా పూర్తిగా అండి భారతదేశానికి అర్థమయ్యే విధంగా 10 శాటిలైట్లు కంప్లీట్ ఫోకస్ వాడి మీదే పెట్టారు. చూస్తున్నారు కదా, మసూద్ అజర్ గాడికి ఇట్లా డబ్బులు ప్రకటించడమే కాకుండా అందులో ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరణించిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేయడానికి కూడా పాకిస్తాన్ సైనిక అధికారులు వెళ్లారు. అది కూడా మనం చూసాం. ఇది విషయం. ధన్యవాదాలు.